హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు వచ్చేది సమ్మర్లో కాబట్టి చాలామంది ఎండలు బగ్గ మండిపోతుంటాయి. అందరూ కూల్‌గా, చల్లగా ఉండాలని అనుకుంటారు. కానీ మనం మాత్రం ఇక్కడ మాత్రం చెట్లు పెట్టం, చెట్లు నాటం. ఇంకోటేందంటే చాలామంది ఏసీలు కొంటారు, కూలర్లు కొంటారు, కొన్నిందే కొంటారు. కానీ చల్లగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రకృతిని కాపాడాలి. ప్రకృతిని కాపాడాలంటే చెట్లను పెంచాలి. చెట్లను పెంచాలంటే ప్రతి ఒక్కరు ఆస్తులు, అంతస్తులు ఇలా సంపాదించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఏ ఒక్కరు కూడా చెట్లు పెడదాం. అలాగే ఇల్లు కట్టేటప్పుడు కూడా మన ఇంటికి కొంచెం జాగా ఉంటే చెట్లు పెడితే అంత జాగా వేస్ట్ అవుతుంది, కిరాయి వస్తుంది అని ఆలోచిస్తున్నారు. కానీ అదే చెట్లను పెడితే ఆ చెట్టు పెరిగి పెద్దగా అయిన తర్వాత నీకు, నీ పిల్లలకి, ఆ పిల్లలకి ఎంతమందికి గాలి ఇస్తుంది, నీడనిస్తుంది, ఎండ నుంచి వచ్చే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు అలాంటి చెట్లను పెంచకుండా మనము నాశనం చేస్తున్నాం కదా. మనం ప్రకృతిని ఎప్పుడైతే కాపాడుకుంటామో ప్రకృతి మనల్ని డబల్ కాపాడుకుంటుంది. మనం ప్రకృతిని నాశనం చేయాలనుకుంటే ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. అందరూ కూడా చెట్లను పెంచండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఎందుకన్నారు అందుకే. దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు. మీరు చేసుకోవడం వల్ల ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది. థ్యాంక్ యూ.